ఔషధ పొడి కొట్టుకోవాలని అనుకుంటున్నాము. ఔషధాలకు కావాల్సింది ఈ ఔషధాలు, కొన్ని ధనియాలు, ఒక్క ఎల్లిపాయ అయితే చాలు. నూనె అవసరం లేదు, నూనె పోసుకోవద్దు. ఒక ఎల్లిపాయ వేసుకోవాలి, జీలకర్ర, మిరపకాయలు, సాల్ట్. ఇవి కలుపుకొని మనం రోట్లో అయినా మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇగో ఇట్లా ఎల్లిపాయలు ఒలుచుకోవాలి. కొంచెం పొట్టున్నా ఏం కాదు, అవి దంచేటప్పుడు మిక్సీలో ఇవి వేసేయాలి, బాగుంటుంది. ఎల్లిపాయలు ఒలుచుకుంటున్నాం. ఇగో జీలకర్ర వేయించుకుంటున్నాం, కొంచెం దూరంగా వేయించుకోవాలి. ఇక అయింది, ఇట్లా వేయించుకోవాలి. ఇక ధనియాలు వేయించుకోవాలి. ధనియాలు ఇట్లా వేయించుకోవాలి. ఇక ఇట్లా అయినాయి ధనియాలు వేయించుకోవాలి. కొంచెం మాడగొట్టొద్దు, మాడితే బాగుంటాయి. ఔషధాలు వేయించుకుంటున్నాం, కొన్ని వేయించుకోవాలి. ఇట్లా ఎల్లాడుతుంటాయి చిటపట. ఈ ఔషధాలు సిమ్ములో పోయి మంచిగా చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి. మిగిలి పెట్టుకొని అయినాయి ఇట్లా చిటపట అంటుంటాయి కదా, ఇట్లున్నప్పుడే ఇక తీసుకోవాలి. అయినాయి కూడా ఉట్టిగానే వేయించుకుంటున్నాం. ఆయిల్ కూడా ఏమొద్దు, ఆయిల్ వేసుకోవద్దు. దీనికి ఒక నెల రోజులైనా ఉంటుంది. ఇట్లా వేయించుకోవాలి మిరపకాయలను. అయినాయి ఇక తీసుకుంటుంది. ఇసుక వేసుకుంటున్నాం. మిరపకాయలు వేయించుకున్నాం కదా, సాల్ట్ వేయాలి ముందు, లేకపోతే చేదు అవుతుంది. జీలకర్ర వేయించుకున్నాం కదా, కొన్ని వేయాలి. ఉల్లిపాయలు కూడా ఇట్లా వేసుకోవాలి. అయింది ఔషధ పొడి పట్టుకున్నాం మిక్సీలో. చేసుకున్నాం, బాగుంటుంది. రొట్టెలకైనా ఇడ్లీలకైనా వేసుకోవచ్చు, అన్నంలో కూడా వేసుకొని తినొచ్చు. ఈ వర్షాకాలంలో తిను, సర్ది కూడా కాదు. ఈ జిగురు ఉంటుంది కదా మోకాళ్ళకి, దానికైనా మంచిదే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా ఔషధ పొడి